హాయ్ అండి అందరికీ. నేను మీ రజనీ మల్లాది. ఈరోజు మరి ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను, మల్టిప్లికేషన్ బై 11. సో ఈ టాపిక్లో ఏంటంటే మనకి 11s అనేవి ఇక్కడ 2 డిజిట్ ఉంది, అలాగే ఇక్కడ ఈ 2, 3 అనేది కూడా 2 డిజిట్సే కాబట్టి ఇలాంటి సందర్భంలో మాత్రమే మనకి ఇది అప్లికేబుల్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ తీసుకుంటే 23 × 11 మనం తీసుకున్నట్లయితే, సో 23 × 11 అంటే ఏంటి, ఫస్ట్ డిజిట్ని 2ని యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాము, అలాగే 3ని లాస్ట్ డిజిట్ని యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాము. మిడిల్ డిజిట్ ఏముంది మనకి అంటే 2 + 3ని యాడ్ చేస్తే ఏమొస్తుందో దాన్ని రాస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 41 × 11 కూడా అంతే, 4ని యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాము, అలాగే 1ని లాస్ట్ డిజిట్ని యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాము. మిడిల్ డిజిట్ ఏంటి, ఇక్కడ మనకి 4 + 1 యాడ్ చేస్తే ఏమవుతుంది, 5 అవుతుంది. సో 451 అనేది మన ఆన్సర్ అవుతుంది. సేమ్ అలాగే 36 × 11 కూడా అంతే, ఫస్ట్ డిజిట్ 3 రాస్తాము, 6ని లాస్ట్ డిజిట్గా రాస్తాము, మధ్యలో 3 + 6 9 అవుతుంది. అలాగే ఈ క్వశ్చన్కి ఆన్సర్